కేసులోని మనకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ని ఎప్పటి వరకు అయితే చట్టం తీసుకురావడం జరగదో అప్పటి వరకు కూడా అవే గైడ్ లైన్స్ని ఒక చట్టం కింద వాళ్ళు పరిగణనలోకి తీసుకొని ఆ గైడ్ లైన్స్ని ప్రతి సంస్థ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తున్నాయంటే మనకు ప్రతి సంస్థలో కూడా ప్రైవేట్ కానివ్వండి లేదా గవర్నమెంట్ కానివ్వండి ఏ సంస్థ అయినా కూడా గడిచిన సంవత్సరంలో 50 మంది కంటే తక్కువ ఉద్యోగస్తులు లేకుండా ఉన్నప్పుడు అందులో మహిళలు 10 మంది వరకు కూడా ఉండేటువంటి సంస్థ ఏదైతే ఉందో అటువంటి ప్రతి సంస్థ యొక్క యాజమాన్యం కూడా ఆ సంస్థలోని ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ యొక్క బాధ్యతలు ఏంటి అంటే అందులోని ముగ్గురికి తగ్గకుండా మెంబర్స్ ఉండాలి. ఆ మెంబర్స్లో కూడా చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ఆవిడ మహిళ అయి ఉండాలి. తర్వాత కేవలం ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా బయట నుంచి ఒక విద్యావంతుడు కానివ్వండి లేక ఒక సంఘ సంస్కర్త కానివ్వండి ఈ విధంగా ఒక మంచి ఉద్దేశంతో చక్కగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని ఒక మెంబర్ చేయాలి. అయితే ఈ సంస్థ చేసేటువంటి పని ఏంటి అంటే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగస్తులు ఎవరైనా కూడా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి పురుషులచే కనుక సెక్షువల్గా హెరాస్మెంట్కి గురి అయినప్పుడు అయితే ఇక్కడ మనకి మళ్ళీ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే కేవలం వాళ్ళని ప్రేరేపించడం కానివ్వండి లేకపోతే వాళ్ళని బలవంతం చేయడం జరిగినప్పుడు మాత్రమే సెక్షువల్ హెరాస్మెంట్ కింద పరిగణించబడుతుంది అనేది ఒక అపోహ ఉంది. కానీ కాదండి, పోర్నోగ్రాఫిక్ పిక్చర్స్ చూపించిన పోర్నోగ్రాఫిక్ సైన్స్ చేసిన లేదా అసభ్యకరమైన మాటల ధోరణిలో కానివ్వండి లేకపోతే అసభ్యకరమైనటువంటి యాక్షన్స్ చేయడం కానివ్వండి అంటే ఏదైనా కూడా ఒక స్త్రీ ఆ యాక్షన్స్ ద్వారా కానివ్వండి మాటల ద్వారా కానివ్వండి చేతల ద్వారా కానివ్వండి ఆమె బాధించబడినప్పుడు అంటే ఆమె స్త్రీత్వానికి ఒక హాని కలుగుతుందని కానీ లేదా సమాజంలో ఆమె స్త్రీత్వానికి ఒక ఇన్సల్ట్ జరుగుతుందని కానీ ఫీల్ అయినప్పుడు అటువంటి చర్యలన్నీ కూడా మనం ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ కింద పరిగణించబడతాయి అన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఒక అనుమానం వస్తుంది ఏంటి అంటే అదే సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు మెంబర్స్గా ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ మేనేజ్మెంట్ పైన కానివ్వండి లేదా హైయర్ అఫీషియల్ మేనేజర్ పైన కానివ్వండి లేదా తోటి ఉద్యోగస్తుడి పైన కానివ్వండి ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో మరి అలా తోటి ఉద్యోగస్తులు నాకు న్యాయం చేస్తారా అనే ఒక అనుమానం కూడా జనరల్గా మనం చూస్తుంటాం. సో ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ ఉన్నటువంటి మెంబర్స్లో కూడా కేవలం ఆ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి కూడా విద్యావేత్తలను మనం తీసుకోవడం జరుగుతుంది లేదా సంఘ సంస్కర్తలను తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇటు మేనేజ్మెంట్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఇటు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకోటి మనం ఇక్కడ చైర్పర్సన్ మహిళ అయి ఉండాలి అన్నాం. ఎందుకనంటే ఒక మహిళ తను వెళ్ళి తన ప్రాబ్లమ్స్ని ధైర్యంగా చెప్పుకునే అవకాశం కల్పించడం కోసం అందులో ఉన్నటువంటి మెంబర్స్ కానివ్వండి మ్యాక్సిమం మహిళలై ఉండాలి. అదేవిధంగా చైర్పర్సన్ కూడా మహిళ అయి ఉండాలి. సో ఈ విధంగా కంప్లైంట్ చేసినప్పుడు ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏం చేస్తుందంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అంటే ఎవరు కంప్లైంట్ చేశారు అనేది వేరే తోటి ఉద్యోగస్తులకు తెలిసి ఆమెను చిన్న చూపు చూడడమో లేకపోతే ఆమె పైన ఏమన్నా యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ముందుగానే వాళ్ళు ఆ అమ్మాయి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ఆఫీస్లో కనుక అలాంటి కంపెనీ లేనప్పుడు ఈ ఎక్స్టర్నల్ కమిటీ ఒకటి ఉంటుంది. అది జిల్లా వారీగా కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్లోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోకల్ ఆఫీసర్ అంటారు. అలా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది. అదే మెట్రోపాలిటన్ ఏరియాస్ కంటే అమ్మాయి హైదరాబాద్ నుంచి అన్నది కాబట్టి మెట్రోపాలిటన్ ఏరియాస్లో లేబర్ కమిషనర్ ఆఫీస్లోనే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ స్థాయికి తగ్గకుండా ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి లేబర్ కమిషనర్ వాళ్ళ దగ్గర ఆ కంపెనీ యొక్క పూర్తి వివరాలు అన్నీ ఉండడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి తన సంస్థ పేరు ఏ ఉద్యోగస్తుడైతే తను బాధిస్తున్నాడో అలాంటి వాళ్ళ వివరాలన్నీ కూడా ఇచ్చి అక్కడ కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఒకసారి ఇలా కంప్లైంట్ ఇచ్చాక ఆ ప్రొసీజర్ అంతా కొనసాగడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఈ తప్పు చేసిన మేనేజర్కి ఎన్నాళ్ళలో శిక్ష పడే అవకాశాలు ఉంటాయి? ప్రొసీజర్ అనేది కోర్టుకి భిన్నంగా ఉంటుందండి. అంటే కోర్టులో లాగా సంవత్సరాల తరబడి నడుస్తుంది కేసు అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక మహిళకు సంబంధించి ఆమె హెరాస్మెంట్కి సంబంధించిన విషయం. అదేవిధంగా తోటి ఉద్యోగస్తులతో తాను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం కాబట్టి ఈ కమిటీ వాళ్ళే ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది.
కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ కంప్లైంట్ అయితే ఇస్తుందో అది ఎవరిపైన కంప్లైంట్ చేసింది వాళ్ళకి ఆ కంప్లైంట్ ఇస్తూ వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ కంప్లైంట్స్ కమిటీకి ఆ అమ్మాయి చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా దాన్ని కౌంటర్ చేస్తారు అవన్నీ కూడా వాళ్ళ తరఫు నుంచి కౌంటర్ తీసుకున్న తర్వాత ఇరుపక్షాల వాళ్ళకు కూడా వాళ్ళ తరఫున ఏవైనా విట్నెస్లు కనుక ఉన్నట్టు అయితే ఆ విట్నెస్లను కూడా సాక్ష్యాలు తీసుకున్న తర్వాత ఇరుపక్షాల వారిని విన్న తర్వాత ఎవరికి అనుకూలంగా అంటే ఈ అమ్మాయి చెప్పినటువంటివి కనుక నిరూపించబడినప్పుడు ఖచ్చితంగా హెరాస్మెంట్ చేశాడు అని కనుక నిరూపించబడినప్పుడు అతనికి తన శాలరీ నుంచి కాంపెన్సేషన్ పరంగా ఈ అమ్మాయికి కాంపెన్సేషన్ ఇప్పించడం కానివ్వండి, అతను చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కనుక ఐపీసీలోని ఏదైనా ఒక క్రిమినల్ సెక్షన్ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఐపీసీ కింద అతనికి మళ్ళీ శిక్ష పడే విధంగా, ఇంకా అవసరం అనుకుంటే కొన్ని సందర్భాల్లో అతన్ని ఆ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం, వాళ్ళకి కనుక వేరే బ్రాంచెస్ ఉన్నట్టు అయితే లేదు అతను షిఫ్ట్ చేంజ్ చేయడము, అవసరం అనుకుంటే అతన్ని ఉద్యోగం నుంచి తీసేసేటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు డిపార్ట్మెంటల్ పరంగా వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ ప్రకారం వాళ్ళ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అతను చేసినటువంటి చర్యకి ఇంకేదైనా పనిష్మెంట్ ఉన్నట్టు అయితే అలాంటి పనిష్మెంట్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కట్ చేయడము, ఈ విధంగా ఇలాంటి పనిష్మెంట్స్ అతను చేసినటువంటి చర్యను ఆధారం చేసుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మా సఖికి చాలా చక్కటి సమాధానం చెప్పారు, సలహా కూడా ఇచ్చారు. ఎలాంటి రూల్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.